మనం ఈరోజు కర్ణాటకలోని దక్షిణ బెంగళూరు ప్రాంతంలోని గవిపురంలో ఉన్నాము. ఈ ఆలయం కర్ణాటకలోని దక్షిణ బెంగళూరులో గవిపురంలో ఉన్నది. బెంగళూరులో ఉన్న వారందరికీ ఈ దేవస్థానం గురించి తెలిసినదే. కర్ణాటకలోని నలుమూలలలో ఉన్న భక్తులందరూ ఈ దేవస్థానానికి విచ్చేస్తుంటారు. ఈ దేవస్థానంలోని అనేక అపురూపమైన సంగతులు చాలామందికి తెలియదు. ఇంతటి ప్రసిద్ధమైన దేవస్థానం గుహ లోపల శివుడు వెలిసి ఉంటాడు కనుక శివుని తలలో గంగను అలంకరించుకోవడం వలన ఈ దేవస్థానానికి గవి గంగాధర దేవస్థానం అని పేరు వచ్చింది. ఈ గవి గంగాధరేశ్వరుని దర్శించడం వలన ఆత్మలింగాన్ని దర్శించడం వల్ల కలిగే పుణ్యం లభిస్తుంది. ఈ ఆలయం 16వ శతాబ్దంలో నిర్మితమైనది. గవి గంగాధరేశ్వరుని ఆలయం భారతదేశంలోని రాతి కట్టడాలలో ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో అనేక ఏకశిలా శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని ఏకశిలారాతితో కట్టడం జరిగింది. పూర్వం భరద్వాజ ముని మరియు గౌతమ మహర్షి ఇద్దరు ఇక్కడ తపస్సు చేశారని మన చరిత్ర చెబుతుంది. వారు వేకువజామునే వారణాసిలో పూజ ముగించుకొని మధ్యాహ్న సమయమున గవిపురంలో పూజ చేసి మరియు సాయంకాలమున శివగంగలో 3 సార్లు పూజలు చేసేవారు. ఈ గవిపురంలో శివలింగం స్వయంభుగా వెలిసినదని చెప్పవచ్చు. ఈ శివలింగం దక్షిణ ముఖంగా ఉండడం విశేషం. బెంగళూరులోని గవి గంగాధరేశ్వర సన్నిధానంలో ప్రతి మకర సంక్రాంతి రోజున సూర్యరశ్మి శివలింగాన్ని స్పర్శిస్తుంది. ఈ సుందర దృశ్యాన్ని చూడటానికి ప్రజలు చుట్టుపక్కల నుండి వచ్చి వీక్షిస్తుంటారు. స్వయంగా సూర్యుడే ఈ సంక్రాంతి రోజున సాయంత్రం 5 గంటల నుండి 5 గంటల 20 నిమిషాల మధ్యలో శివలింగాన్ని స్పర్శించి పూజించి నమస్కరిస్తాడు. శివాలయంలో శివుణ్ణి దర్శించాలంటే ముందుగా నందీశ్వరుణ్ణి దర్శించి ఆ తర్వాత ఆయన కొమ్ములలో నుండి శివుని దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. నందీశ్వరుడు వేద ధర్మానికి ప్రతీక. నందీశ్వరుని కొమ్ములలో ఒకటి త్రిశూలానికి మరియు ఇంకొకటి సుదర్శనానికి చిహ్నాలుగా చెబుతారు. లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శించాలంటే నందీశ్వరుని ముందు పువ్వులతో పూజించి ఎడమ చేతి వేళ్లను ఆయన కొమ్ములపై ఉంచి మూపురం పైన తల ఉంచి నందీశ్వరుని కొమ్ములకు చేతి వేళ్లకు మధ్య నుండి ఏకాగ్రతతో దర్శిస్తే మనం కోరుకున్న కోరికలు నిజమవుతాయి. ఈ ఆలయంలో 2 సొరంగాలు ఉన్నాయి. ఒకటి కాశీ నుండి రావడానికి, మరొకటి శివగంగకు వెళ్ళడానికి. పూర్వం భరద్వాజ ముని గౌతమ మహర్షి కాశీ నుండి సొరంగ మార్గం గుండా గవిపురానికి వచ్చి ఇక్కడ పూజ ముగించుకొని తిరిగి సాయంత్రం పూజకు శివగంగకు సొరంగం గుండా వెళ్ళేవారని మన పురాణాలు చెబుతున్నాయి. భారతదేశంలో ప్రాచీన గుహాంతర దేవాలయాలలో గవి గంగాధరేశ్వరుని దేవాలయం ఒకటి. ఈ ఆలయంలోని ఉద్భవమూర్తి యందు ఒక విశిష్టత ఉన్నది. లింగ భాగం వేరుగా సోమసూత్రం వేరుగా ఉంటుంది. లింగ భాగం అనగా పరమేశ్వరునికి ప్రతీక. అయితే సోమసూత్రం పార్వతీదేవి అని చెప్పవచ్చు. పార్వతీ పరమేశ్వరులు లింగ రూపంలో దర్శిస్తారు.
ఇక్కడి శివలింగాన్ని దర్శిస్తే కైలాసంలోని పార్వతీ పరమేశ్వరులను దర్శించినంత పుణ్యం కలుగుతుంది. ఏకాంతంగా ఒకే దైవం ఉంటే దానిని దేవాలయం అని అనరు. ఈ ఆలయంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వర, నందీశ్వర, పార్వతీదేవి వంటి పరివార దేవతలు ఉన్నారు. ప్రాతకాలంలో కాశీలో పూజ చేసి సొరంగ మార్గాన గౌతమ ముని, భరద్వాజ మునులు మధ్యాహ్నం గవిపురానికి వచ్చేవారు. తిరిగి మధ్యాహ్నం పూజ ముగించుకొని సాయంత్రం శివగంగకి ఈ ఆలయంలో ఉన్న సొరంగం ద్వారానే వెళ్ళేవారని చెప్తారు. ఈ ఆలయంలోని పాజిటివ్ వైబ్రేషన్స్ గురించి స్వయంగా విచ్చేసి తెలుసుకోవచ్చు. ఈ క్షేత్ర విశేషం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. ఇలాంటి మరికొన్ని విషయాలు తెలుసుకునేందుకు సబ్స్క్రైబ్ టు జ్ఞాననేత్రం. థ్యాంక్ యూ.